కొన్ని కొన్ని నమ్మాలి. ఎందుకు నమ్మాలి నేను చెప్తాను. మా ఇంటి పక్కన ఒక వేప చెట్టు ఉంది. ఆ పక్కనే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లోంచి ఆ వాడి పాడేసిన సిమెంట్ సంచులు, సిమెంటు, చెత్త, చెదారం అన్నీ ఆ వేప చెట్టు మీద పడిపోయి అందవికారంగా తయారైందనమాట. చూడడానికి చాలా వరస్ట్గా ఉంది. రాత్రి మళ్ళీ చూస్తే దెయ్యాల చెట్టులో ఉంది. నేను అనుకునేవాడిని, మనం అలాగే చెట్టు పాతలేం కదా, సరే ఈ చెట్టుని మనం క్లీన్ చేద్దామని చాలాసార్లు అనుకుని 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 అలా చూస్తూ ఉండిపోయాను. కట్ చేస్తే ఈరోజు హైదరాబాద్లో వర్షం పడింది. ఆ చెట్టు ఎలా ఉందో తెలుసు ఇప్పుడు, నెగలాడిపోతుంది. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది, దాని చుట్టూ తిరగాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా తయారైంది. మన బతుకు కూడా అంతే. టైం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కడూ మన మీద దొరికినాయన్నీ వేసేసి వెళ్ళిపోతాడు. కానీ మన టైం వస్తుంది చూసావా, అప్పుడు ఆటోమేటిక్గా మనం షైన్ అవుతాం. ఇది ఎవరు నమ్మినా నమ్మపోయినా నిజం. టైం ఈ లెక్కలన్నీ తెలుస్తుంది అనమాట. అర్థమైందా?